వీడియో నచ్చితే లైక్ చేయండి. చాలా మంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ప్లీజ్ అండి ప్రతి ఒక్కరు ఒక లైక్ ఇవ్వండి. ఎపిసోడ్లోకి వెళ్తే జున్ను అంటాడు, అసలు ఏదో పెద్ద తప్పు చేసినట్టు మీ నాన్న చూడు ఎంత ఇదిగా ఆచేశాడో నా మీద అని చెప్పి అనగానే అప్పుడు లక్కీ అంటుంది, పెద్దవాళ్ళు ఒకసారి చెప్పినప్పుడు మనం వాళ్ళ మాట విని వాళ్ళని ఫాలో అయిపోవాలి. వాళ్ళు చెప్పింది మనం వినకుండా ఇలా చేస్తే మరి అరుస్తారు కదా, తప్పు చేస్తే అరుస్తారు కదా ఎవరైనా. మీ మమ్మీ నువ్వు తప్పు చేస్తే అరవదా ఏంటి అని చెప్పి లక్కీ అంటూ ఉంటే అప్పుడు జున్ను అంటాడు, అరుస్తుంది కరెక్టే కానీ రూమ్లోకి వెళ్ళడం తప్పేం కాదు అని చెప్పి జున్ను వాదిస్తూనే ఉంటాడు. అబ్బా ఆ విషయం వదిలేసి మనం ఎంచక్క గేమ్స్ ఆడుకుందాము, టైం వేస్ట్ అయిపోతుంది అని చెప్పి లక్కీ అంటూ ఉంటే అప్పుడు జున్ను అంటాడు, ఏం నాకు ఇంట్రెస్ట్ లేదు, అసలు నాకు ఇక్కడ ఉండాలని లేదు, నేను వెళ్ళిపోతాను, అసలు మా బాబా నా కోసం స్పెషల్ లంచ్ ప్రిపేర్ చేస్తా అన్నాడు, నేనే వినకుండా ఇక్కడికి వచ్చాను అని చెప్పి జున్ను అంటూ ఉంటే, అదేం జున్ను అలా అంటావు, ఆడుకుందాము ఇంకా చాలా టైం ఉంది కదా, సండే కదా, ఉండు బ్రో అని చెప్పి అంటూ ఉంటే, లేదు నేను మా ఇంటికి వెళ్ళిపోతాను అని చెప్పి ఇక పరిగెత్తుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటే ఇక లక్కీ ఇదిగా చూస్తూ ఉంటుందన్నమాట జున్నుని. పక్క జాను ఒకతే నించొని ఆలోచిస్తూ ఉంటే ఈ జాను ఎక్కడుంది అని చెప్పి వివేక్ ఇల్లంతా వెతుకుతూ, ఓ జాను ఇక్కడుందా, వెళ్ళి భయపడతాను వెనక నుంచి అని చెప్పి బూ అని చెప్పి అంటాడు. ఇక జాను ఏం భయపడకుండా నార్మల్గా ఉంటే అప్పుడు వివేక్ అంటాడు, అదేం జాను మీ అమ్మాయిలు ఇంత అంటే అంత ఇదిగా భయపడతారు, నువ్వేంటి అసలు భయపడకలేదు అని చెప్పి వివేక్ అంటూ ఉంటే అప్పుడు జాను అంటుంది, ఇంతకన్నా పరిస్థితులు ఘోరంగా నన్ను భయపెట్టాయి, ఇక నా మనసుకి నేను అలవాటు చేసేసుకున్నాను, చిన్న చిన్న వాటికి భయపడమే మానేశాను అని చెప్పి జాను అంటూ ఉంటే, అబ్బా ఎందుకు ఏదో పెద్ద బరువును మోస్తున్నట్టు అలాగా మాట్లాడతావు, నీ ఇంట్లో ఉండి నువ్వు ఇదే ఆలోచనలతో ఒక్కదానివే బాధపడతావని సరదాగా గడుపుతావని చెప్పి ఇక్కడికి తీసుకొచ్చాను, ఇంకా అవే ఆలోచనలా అని చెప్పి అంటూ ఉంటాడు వివేక్. నా ఇంట్లో ఉంటే ఒక్కదానైనా ఆలోచించుకుంటూ కూర్చుంటాను, కానీ ఇక్కడికి వస్తే మీ అమ్మగారు అనే సూటిపోటి మాటలకి నిందలకి పడుతూ బాధపడాలి, నేను అసలు రాకుండా ఉండాల్సింది అన్నట్టుగా జాను చెప్తూ ఉంటే, అబ్బా ప్లీజ్ వదిలేసేయి, కాసేపు సరదాగా గడపాలని తీసుకొచ్చాను అని చెప్పి వివేక్ అంటూ ఉంటే అప్పుడు జాను అంటుంది, చూడు వివేక్ మన చుట్టూ పెద్ద ప్రాబ్లం ఉంది, ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకోవడం మనకి చేత కావడం లేదు, ఇక మనం దూరంగా ఉండడమే బెస్ట్ అన్నట్టుగా జాను అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటే అప్పుడు జాను చేపట్టుకొని వెనక్కి లాగుతాడు వివేక్. ఇక ఒకరినొకరు అలా రొమాంటిక్గా చూస్తూ ఉంటారు. జాను అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటే మళ్ళీ వివేక్ అంటాడు, చూడు జాను మనం పెళ్లి చేసుకోవాలి, ఎప్పటికైనా పెళ్లి చేసుకుంటాము, ఈ జన్మకి నువ్వే నా భార్యవి నేనే నీ మొగుడిని, ఇక మన ఇద్దరం పెళ్లి చేసుకొని సంతోషంగా ఎలా ఉండాలి అని చెప్పి దాని గురించి ఆలోచించాలి, కానీ వచ్చే కష్టాలు అసలు పెళ్లి కాదేమో ఫ్యూచర్ దీని గురించి బాధపడకూడదు అన్నట్టుగా చెప్తూ ఉంటాడు వివేక్. ఖచ్చితంగా పెళ్లి చేసుకుంటాము, పెళ్లి చేసుకుని 10 మంది పిల్లలు కనాలి ఓకేనా అని చెప్పి అనగానే ఇక జాను సిగ్గుపడుతూ ఉంటుంది. ఇక వివేక్ మెల్లగా జాను దగ్గరికి వచ్చి ఇక కిస్ పెట్టబోతూ ఉంటాడు. కరెక్ట్గా కిస్ పెట్టే టైంకి జాను అని చెప్పి అరవింద పిలవడంతో ఇక జాను అక్కడి నుంచి సిగ్గుతోని వస్తున్నా అత్తయ్య అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. పక్క హాల్లో అరవింద కూర్చుని ఉంటుంది కదా, అక్కడే లక్ష్మి కూడా కూర్చుంటుంది కదా, ఇక దేవి అని మనీషా ఫోన్లో మెహందీ డిజైన్స్ చూస్తూ ఉంటారు. ఏంటైతే పిలిచారు అని చెప్పి జాను వస్తుంది. ఇక అప్పుడు అరవింద అంటుంది జానుతోని, చూడు మనీషా వాళ్ళు మెహందీ డిజైన్స్ చూస్తున్నారు, నువ్వు కూడా చూడు సరదాగా అనగానే, నాకెందుకు అత్తయ్య అని చెప్పి జాను అంటుంది, అదేంటి పెళ్లి చేసుకోవాల్సిన ఆడపిల్లవి, నీకు కూడా ఎన్నో కోరికలు ఉంటాయి కదా, పెళ్లిలో అలా వేసుకోవాలి ఇలా ఉండాలి అని చెప్పి నువ్వు కూడా చూడు పర్లేదు అని చెప్పి అనగానే, వద్దులే అత్తయ్య అని అంటూ ఉంటే అప్పుడు అరవింద అంటుంది, అసలు మీ అక్కయ్య కనుక ఉండుంటే ఖచ్చితంగా నీ బాధ్యత తీసుకొని ఈ పాటికి నీకు పెళ్లి చేసేది, మీ అక్క లేదు కాబట్టి ఆ బాధ్యత నేను తీసుకుందాం అనుకుంటున్నాను, నేనే దగ్గర ఉండి నీ పెళ్లి చేస్తాను అని చెప్పి అరవింద చెప్తూ ఉంటే లక్ష్మి చాలా సంతోషిస్తూ ఉంటుంది. మరోపక్క దేవి అని చాలా కోపంగా చూస్తూ ఉంటుంది. అనుకుంటుంది, జాను ఒంటరిగా జీవితాంతో పోరాడుతుంది అని చెప్పి అనుకున్నాను, పోన్లే అత్తయ్య గారు ఉన్నారు, అత్తయ్య గారు ఎంతో కొంత సపోర్ట్ ఇస్తున్నారు అని చెప్పి అనుకుంటుంది. అరవింద అంటుంది, వెళ్ళి నీ పెళ్లిలో ఎలాంటి మెహందీ డిజైన్ పెట్టుకోవాలో ఇప్పటి నుంచే చూడు అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు ఇక దేవి అని కావాలని ఇలా అంటూ ఉంటుంది, దీనికి పెళ్ళి అవ్వాలా, ఎప్పుడవుతుంది, అసలు అయ్యే సీన్ ఉందా అని చెప్పి అంటుంది. పక్క నుంచి మనిషి కూడా అందుకొని, అవునండి కరెక్ట్గా చెప్పారు, పెళ్ళవ్వాలంటే పెళ్ళి అవుతుందా ఏంటి, కరెక్ట్గా జంట దొరకాలి కదా, జాను చేసుకోవడానికి ముందుకి ఎవరొస్తారు అని చెప్పి అంటుంది. అరవింద అంటుంది, ఏంటి మనిషా పెళ్లి గురించి నువ్వు మాట్లాడుతున్నావా, నిజమేలే నువ్వన్న మాటలో కూడా నిజమే ఉంది, పెళ్ళి అవ్వాలంటే మన జాతకంలో పెళ్లి గీత రాసుండాలి, లేనా మిత్రని పెళ్లి చేసుకోలేకపోతున్నావు, నీకన్నా పెళ్లి గురించి బాధ ఎవరికి తెలుస్తుంది చెప్పు అని చెప్పి అనగానే ఇక లక్ష్మి పోన్లే వీళ్ళిద్దరు పెళ్ళి అవ్వలేదా అన్నట్టుగా కొంచెం సంతోషిస్తూ ఉంటుంది మనసులో లక్ష్మి. ఒక మనిషి అనుకుంటుంది, ఒకప్పుడు నా కొంగు పట్టుకొని తిరిగి మిత్ర ఇప్పుడు నా వంక చూడడం లేదు, అసలు మా పెళ్ళి ఉంటే కోడలుగా ఈ ఇంటిని ఒక ఆట ఆడుకునేదాన్ని. లక్ష్మి అనుకుంటుంది, అసలు మిత్రగారిని పెళ్లి ఉన్న ఈ మనీష ఇంతకాలం ఎందుకు చేసుకోలేదు మిత్రగారు పెళ్లి, ఏమై ఉంటుంది అని చెప్పి ఆలోచిస్తుంది. పక్క దేవి అని అంటుంది, మనీష గురించి పక్కన పెట్టక్క, అసలు ఈ జానుకి పెళ్లి రాత ఉందో లేదో, పెళ్లి చేసుకునేవాడు ముందుకు వస్తాడో లేదో అని చెప్పి అంటూ ఉంటే లోపల వివేక్ కూడా వస్తాడు. ఇక అప్పుడు అరవింద అంటుంది, చూడు దేవి అని పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో, ఎవరి గురించి అయినా మంచిగా మాట్లాడడం నేర్చుకో. దేవి అని, నేను ఇలాగే మాట్లాడతానక్క, అసలు ఈ జాను కావాలని నా కొడుకుని వల్ల వేసుకొని ఎలాగైనా వాడితో తాళి కట్టించుకోవాలని తెగ ప్లాన్లు వేస్తుంది, తెగ ఆరాటపడుతుంది, నా కంఠంలో ప్రాణం ఉండగా దీన్ని ఈ ఇంటి కోడలుగా అస్సలు రానివను అని చెప్పి దేవి అని అంటూ ఉంటే ఇక లక్ష్మి, నేను ఊహించినందే నిజమైంది, చిన్నత్తయ్య గారు వెళ్ళే ఈ పెళ్లి ఆగినట్టుంది, ఈవిడే
కావాలని అడ్డుపడుతున్నారు అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. ఇక ఇటుపక్క వివేక్ కూడా అంటాడు, ఇంకా ఆపుతావా మామ్, అసలు పాపం జాను ఒక్కతే ఉంది, బాధపడుతుంది అని చెప్పి కాస్త ఊరటగా ఉంటుంది కదా ఇక్కడికి తీసుకొస్తే బాగానే బుద్ధి చెప్పారు, తన చేత కన్నీళ్లు పెట్టించారు అని చెప్పి వివేక్ అంటూ ఉంటే ఇక జాను బాధపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటే జాను ఆగు ఆగు అని చెప్పి వివేక్ అంటాడు. ఇటు అరవింద కూడా జాను ఆగు అని చెప్పి అంటూ వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక జాను ఆగు అని చెప్పి లక్ష్మి అనగానే ఇక జాను ఆగిపోతుంది. ఇక అందరూ వింతగా చూస్తూ ఉంటారు. అంటుంది, నువ్వేంటమ్మాయి అసలు ఏదో సొంత చెల్లిని పిలిచినట్టు, ఏదో రక్త సంబంధం ఉన్నట్టు అలా పిలిచావు జాను అని అంటూ ఉంటే అప్పుడు లక్ష్మి, రక్త సంబంధం ఏం ఉండక్కర్లేదు, తను నాకు చెల్లిలా కనిపించింది, అయినా మీరందరూ కలిసి అన్నని మాటలని తను బాధ పెడుతూ ఉంటే ఎవరిని అలా బాధ పెట్టకూడదు కదండి, అందుకే ఆగమన్నాను అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే నీ పన్ను వచ్చింది పని చూసుకో అమ్మా, నీకెందుకులే కానీ అని చెప్పి దేవ్యాని అంటుంది. ఇక అక్కడి నుంచి జాను వెళ్ళిపోతూ ఉంటే జాను జాను అనుకుంటా వివేక్ కూడా జాను వెనకాల వెళ్తాడు. ఆ తర్వాత అరవింద అంటుంది, చూడు దేవ్యాని, కాస్త పెద్దరికం అలవాటు చేసుకో, ఇంటికి వచ్చిన వాళ్ళని ఇలాగ బాధ పెట్టకూడదు మన మాటలతోని, ఇంకొకసారి ఇలా రిపీట్ చేయకు అని చెప్పి అరవింద అంటూ ఉంటే దేవ్యాని కోపంగా చూస్తూ ఉంటుంది. ఇక అర్జున్ ఇలాగ లంచ్ కోసం అన్ని చాలా డిషెస్ ప్రిపేర్ చేస్తూ ఉంటే ఇక చలమయ్య వచ్చి, అర్జున్ బాబు మీరు వంట చేస్తున్నారు కానీ అసలు గుమగుమలతోనే అదరు కొట్టేస్తున్నారు అనుకో అనగానే అప్పుడు అర్జున్ అంటాడు, చెప్పాను కదా చలమయ్య, ఈ అర్జున్ చేయబడితే ఆవకాయ కూడా అమృతం అయిపోవాల్సిందే అని చెప్పి చెప్తూ ఉంటే ఇక అర్జున్ వాళ్ళ అమ్మ కూడా అక్కడే ఉంటుంది. అర్జున్ అంటాడు, ఒకసారి ఒక నిమిషం ఆగండి, మీ ఇద్దరు టేస్ట్ చేయండి నేను వండిన వంట అని చెప్పి వాళ్ళ అమ్మకి చలమయ్యకి కొంచెం కొంచెం పెడతాడు. ఇక ఇద్దరు టేస్ట్ చూస్తారు. ఇక చలమయ్య అయితే, అర్జున్ బాబు అసలు ఎంత బాగా అమృతం అంటే నమ్మండి, అసలు మీ చేతి అంటే రోజు తినాలని అంత అనిపిస్తుంది అనుకోండి అని చెప్పి చలమయ్య పొడుగుతూ ఉంటే అప్పుడు అర్జున్ అంటాడు, ఏం చలమయ్య నువ్వు వంట పని తప్పించుకోవాలనుకుంటున్నావా ఏంటి అనగానే, అది కాదు బాబు, అంటే మీ వంట అంత బాగుంది అని చెప్తున్నాను అని చెప్పి అంటూ ఉంటాడు. ఈ వంట ఎలా ఉందమ్మా నువ్వు చెప్పలేదు అని చెప్పి అర్జున్ అంటూ ఉంటే చాలా బాగుంది నువ్వు టేస్ట్ చేయి అనగానే అప్పుడు అర్జున్, లేదమ్మా నేను ఈరోజు స్పెషల్గా వంట చేసింది జున్ను కోసం లక్ష్మి కోసం, వాళ్ళు టేస్ట్ చేయకుండా నేను టేస్ట్ చేయను అని చెప్పి అంటాడు అర్జున్. తర్వాత చలమయ్య అంటాడు, అమ్మా ఖచ్చితంగా అర్జున్ బాబు వంట తింటే లక్ష్మమ్మ ఖచ్చితంగా ఫ్లాట్ అయిపోతారు అని చెప్పి అంటూ ఉంటుంది. ఆ తర్వాత ఇక అర్జున్ వాళ్ళ అమ్మ అంటుంది అర్జున్తోని, లక్ష్మి వాళ్ళు రాని అదనం కలిసి తిందాం అనగానే సరే అంటారు. పక్క మనీషా డిజైన్స్ చూసి, చూడమ్మాయి త్వరలో ఒక ఫంక్షన్ ఉంది, చెప్పినప్పుడు రావాలి, డిజైన్స్ అని వేయాలనగానే అలాగే అండి అని చెప్పి ఇక లక్ష్మి ఫోన్ తీసుకొని బయలుదేరిపోతూ ఉంటే ఇక సడన్గా జారి పడబోతున్న టైంకి కరెక్ట్గా మిత్ర వచ్చి ఇక లక్ష్మిని పట్టుకుంటాడు. ఇక మిత్ర లక్ష్మి ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు. ఇక అక్కడే ఉన్న దేవి అని మనిష ఇక చాలా కోపంతో రగిలిపోతూ ఉంటారు. లక్ష్మి నన్ను క్షమించండి అని చెప్పి మిత్రని అంటూ ఉంటే కాస్త చూసి నడవండి అనగానే సరే అని చెప్పి ఇక లక్ష్మి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటే ఒక్క నిమిషం ఆగండి ఎక్స్క్యూజ్ మీ అని చెప్పి మిత్ర అన్నంతోనే ఇక లక్ష్మి టెన్షన్ పడుతూ ఉంటుంది. ఈయనేంటి మళ్ళీ ఆపారు, నేనే అని చెప్పి తెలిసిపోయిందా ఏంటి అని చెప్పి కంగారు పడుతూ ఉంటుంది. పక్క మనీషా దేవ్యాని కూడా, ఏంటి ఎందుకు ఆగమన్నాడు మిత్ర, ఈ అమ్మాయితో మిత్రకి ఏం పని ఉంటుంది అని చెప్పి ఇక మనీషా కూడా అంతే ఇదిగా చూస్తూ ఉంటుంది. ఒక నిమిషం ఆగండి అని చెప్పి మిత్ర లక్ష్మి దగ్గరికి వెళ్తూ ఉంటే లక్ష్మి అయితే చాలా కంగారు పడిపోతూ ఉంటుంది. ఏంటిది మిత్ర గారు నా దగ్గరికి ఎందుకు వస్తున్నారు, ఏంటి ఏమై ఉంటుంది అని చెప్పి కంగారు పడుతూ ఉంటే ఇక మిత్ర లక్ష్మి దగ్గరికి వస్తాడు. ఇక లక్ష్మిని చూస్తూ ఉంటే లక్ష్మి అయితే చాలా కంగారు పడిపోతూ ఉంటుంది. మరి లక్ష్మి ఏమైనా ఫోన్ మర్చిపోయిందా లేదంటే ఇంకేమైనా చెప్పాలా మిత్ర అనేది మన కమింగ్ ఎపిసోడ్లో తెలుస్తుంది.